నల్గొండ జిల్లా హుజూర్ నగర్ కి చెందిన వెంకటేష్ త్రివేణి ఇద్దరు పిల్లలతో నల్లకుంటలో ఉంటున్నారు. త్రివేణిపై అనుమానం పెంచుకున్న భర్త రోజు గొడవ పడేవాడు. భర్త వేధింపులు తాళలేక త్రివేణి పుట్టింటికి వెళ్ళింది. ఇటీవల త్రివేణి హైదరాబాద్కు రావడంతో ఆమెతో వెంకటేష్ మళ్లీ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రతరం కావడంతో భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కూతుర్ను సైతం మంటల్లోకి తోసేసి పరారయ్యాడు. అరుపులు విన్న స్థానికులు వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ త్రివేణి మృతి చెందగా కూతురు గాయాలతో బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన నిందితుడిని పట్టుకుని రిమాండ్కు తరలించారు. మా ఇంటి పక్క ఇల్లు ఇది. అమ్మాయి పేరు త్రివేణి, ఆ అబ్బాయి ఆయన పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చారు. వచ్చి మంచిగా కొన్ని మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసిన అమ్మాయిని డబ్బు పండుగ వచ్చి లవ్ మ్యారేజ్ చెప్పేది అమ్మాయి చేసుకొని వచ్చేది మంచిగానే ఉంది. ఆ బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడి ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా. చెప్తే కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మాకు తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చారు, ఇంటికి వచ్చారు. పోలీసులు తీసుకొని పోయారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. భూమి తీసుకుపోయి పంచాయతీ పెట్టి ఇప్పుడు సామాన్ చేసేది. ఆయన రాలేగా ఇంటికి. ఆ అమ్మాయి ఒక్కతే ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఉండేది. ఆ అమ్మ దగ్గర పిల్లలు పోటీ పని ఇది వచ్చేది. అట్లా చూసుకుంటే అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొన్న మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. వాడు ఏం పని చేయకపోతుండే, అయినా బండి ఎక్కిస్తుండే. వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు. అమ్మాయి ఇస్తే పని చేస్తున్నాడో ఏం పని చేస్తుండో ఎవరికి ఏం తెలియదు. ఆమె ఏం తెచ్చిస్తుండో తెలియదు. కానీ అమ్మాయి మంచిగా పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని టీవీ కొనుక్కు అన్ని కొనుక్కున్న అమ్మాయి అంత కష్టపడి కొనుక్కున్నా.